దిస్ ఈ శివ అఫిలియేట్ మార్కెటింగ్. నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోయేది ఏమిటంటే, మీకు ప్రీవియస్ వీడియోలో ఒక 3 పాయింట్స్ చెప్పాను కదా. లీడ్ జనరేషన్ ఒకటి, ఫాలో అప్ ఒకటి, ట్రై అగైన్. సో మనం ఈ లీడ్ జనరేషన్ చేసిన తర్వాత ఫాలో అప్ చేస్తూ ఉంటాం కదా, ఆ టైంలోనే మనకు కొన్ని క్వశ్చన్స్ అనేది ఎదురవుతూ ఉంటాయండి. నేను దాంట్లో కొన్ని క్వశ్చన్స్ అవి ఫిల్టర్ చేసి మీకు ఆ క్వశ్చన్ మరియు ఆన్సర్ కూడా నేనే మీకు తీసుకొచ్చానండి. ఓకే, ఆ క్వశ్చన్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాళ్ళకి చెప్తాం కదా, ప్లేన్ ప్రజెంటేషన్స్ ఇవి చెప్తాం కదా. చెప్పిన తర్వాత వాళ్ళు ఇలా అంటుంటారు అన్నమాట, ఐ డోంట్ హ్యావ్ మనీ, నా దగ్గర మనీ లేదు అని అంటారు. మనం ఈ క్వశ్చన్కి ఏమని చెప్పాలంటే, ఓకే మనీ లేదా, సో మన దగ్గర మనీ లేదు కాబట్టి మనం ఈ వర్క్ అనేది చేసుకొని మనీ అనేది ఎర్న్ చేసుకోవాలని చెప్పాలన్నమాట. ఫర్ సపోజ్కి ఇవాళ మన దగ్గర మనీ లేదు, లాస్ట్ వీక్ చూసుకుందాం, లాస్ట్ వీక్ కూడా మన దగ్గర మనీ లేదు, అలానే లాస్ట్ మంత్ చూసుకుందాం, అప్పుడు కూడా మన దగ్గర మనీ లేదు. సో రేపన్న రోజు ఈ సిచ్యువేషన్ రాకూడదు అనేసి మనం ఈ వర్క్ చేసుకొని మనీ అనేది ఎర్న్ చేసుకోవాలి సార్ అని చెప్పాలన్నమాట. ఫర్ సపోజ్ మన నిత్యావసరాలకే చూసుకుందాం, ఇంట్లో కూరగాయలు కొనుక్కోవడానికి మనీ కావాలి, అలానే మనకి హెల్త్ బాగోకపోతే హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా మనీ కావాలి. ఇప్పుడు మనం యూజ్ చేసే ఈ మొబైల్ కొనుక్కోవడానికి కూడా మనీ కావాలి. సో మనం ఏం చేయాలన్నా మనకు మనీ అనేది కంపల్సరీ కావాలండి. ఇప్పుడు మనం ఉన్న ఈ సిచ్యువేషన్లో, ఈ జనరేషన్లోనే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఎంత మంచోళ్ళు అయినా కానీ మీకు మనీ, మీ చేతిలో మనీ అనేది లేకపోతే చాలా కష్టం అండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మీకు ఒక బైక్ ఉందనుకోండి, ఆ బైక్లో పెట్రోల్ లేదు. సో మీరు ఎంత మంచోళ్ళు అయినా కానీ, బండి నేను మంచోడిని, నువ్వు స్టార్ట్ అవ్వు అంటే స్టార్ట్ అవుద్దా చెప్పండి? అవ్వదు కదా. సో మనం ఎంత మంచిగా ఉన్నా, ఎలా ఏ సిచ్యువేషన్లో ఉన్నా, మన చేతిలో మనీ అనేది కంపల్సరీ కావాలండి. సో ఈ యొక్క ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని మనీ అనేది ఎర్న్ చేసుకోండి అని మీకు ఒక అవకాశం ఇస్తున్నామండి. ఈ వర్క్ అనేది చాలా సింపుల్గా ఉంటుందండి. మనం వర్క్ గురించి నేర్చుకోవాలి, కానీ వర్క్ని ఎంజాయ్ చేస్తూ చాలా ఈజీగా మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఏం లేదండి, మీరు కొంచెం మనీ పెట్టి మీరు కోర్స్ కొనుక్కొని లాగిన్ అవుతారు కదా. ఇప్పుడు మీ మనీ మీకు రావాలంటే ఆ కోర్స్ని వేరే వాళ్ళకి, ఒక ఇద్దరికి, ఓన్లీ 2 మెంబర్స్కి మీరు రిఫరల్ చేస్తే మీరు ఆ కోర్స్ని కొనుక్కున్న ఆ ఇన్కమ్ మీకు ఈజీగా తిరిగి వచ్చేస్తుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఐ థింక్ అండ్ ఇన్ఫార్మ్ యూ, టెల్ మీ వితౌట్ ఇన్వెస్టింగ్. ఆలోచించి చెప్తా, ఏదైనా వితౌట్ ఇన్వెస్టింగ్లో ఉంటే చెప్పండి అని అడుగుతుంటారు అన్నట్టు కొంతమంది. ఇలా అడిగారంటే ఒకటే ఆన్సర్ చెప్పండి, వితౌట్ ఇన్వెస్టింగ్ అంటే తినటం, పడుకోవడం ఒకటేనండి. అంతేనండి. మనకు ఈ వితౌట్ ఇన్వెస్టింగ్ అంటే ఇంకేం లేదండి, తినటం, పడుకోవటం, అంతకు మించి ఇంకేం లేదండి. మెయిన్ మీరు గుర్తుపెట్టుకోండి, ఇందులో మనం ఇన్వెస్టింగ్ చేయట్లేదండి. ఒక స్కిల్ నేర్చుకోవడానికి మనం కోర్స్ అనేది కొనుక్కుంటున్నాం అంతే, ఇన్వెస్టింగ్ అయితే కాదు. ఓకేనా? ఇన్వెస్టింగ్ లేకుండా చాలా ఉన్నాయండి బయట, స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో ఇలాంటి. అందులో ఏంటంటే ఇవన్నీ కూడా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు తిరుగుతూనే ఉండాలి, ఎండనక వాననక కష్టపడుతుండాలన్నమాట. ఓకేనా? ఎండనక వాననక కష్టపడుతూ అలా తిరుగుతూ ఉంటే మనకు అంటూ కొంచెం ఇన్కమ్ వస్తుంది. అయ్యి ఇన్వెస్టింగ్ లేకుండా చేసుకోవచ్చు అన్నమాట. సో మనకి ఇక్కడ అలా కాదండి, ఒక స్కిల్ నేర్చుకుంటాం, ఇందులో వర్క్ అనేది ఎలా చేయాలో అనే దాని గురించి ట్రైనింగ్ తీసుకుంటాం. అలా వర్క్ నేర్చుకొని మనీ అనేది ఎర్న్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. ఐ విల్ గెట్ మనీ ఓన్లీ ఇఫ్ ఐ రిఫర్ ఆర్ జాయిన్, రైట్? ఇప్పుడు నేను మనీ సంపాదించాలంటే రిఫర్ లేదా జాయిన్ చేసి సంపాదించాలని అడుగుతారన్నమాట.
ఎస్ 100% రిఫర్ చేస్తేనే మనకు మనీ అనేది వస్తుందండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మనకు రిఫర్ అనేది ఎక్కడ లేదండి, మీరే చెప్పండి. ఫర్ సపోజ్ నీకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది, ఏం చేస్తావు? నీకు తెలిసిన ఒక పర్సన్ని ఏ హాస్పిటల్లో మంచిగా చూస్తారా అని అడుగుతావు కదా. ఇది కూడా ఒక రకంగా రిఫరల్ చేయడం అనే అంటారు. అలానే నువ్వు ఒక సినిమాకి వెళ్ళాలనుకుంటున్నావు, ఆ ఏరియా నీకు తెలియదు. సో నీకు తెలిసిన పర్సన్స్ ఉంటారు, మీ ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని, అలాని అడుగుతావు కదా, రే మామ ఏ సినిమా థియేటర్ బాగుంటుందా, ఎక్కడికి వెళ్తే బాగుంటుందా అని అడుగుతావు కదా. సో ఇది కూడా ఒక రిఫరల్లోనికే వస్తుంది అన్నమాట. ఇంకా ఇలాంటి ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయండి. ఇలా మన లైఫ్లో ప్రతి ఒక్కటి కూడా రిఫరల్ చేస్తూనే రొటేట్ అవుతూ ఉన్నాయండి. సో ప్రతిది కూడా రిఫరల్ ఉంటుంది. మీరు బాబోయ్ నేను రిఫరల్ చేయాలా, బాబు నేను చేయలేను అని భయపడడం మానేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీకు 100% ఇక్కడ రిఫరల్ చేస్తేనే మనీ అనేది వస్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, టెల్ మీ వితౌట్ రిఫరింగ్ ఆర్ జాయినింగ్. జాయినింగ్ లేకుండా ఏమైనా ఉంటే చెప్పండి అని అడుగుతుంటారు అనమాట. ఓకేనండి, మీరు రిఫరెన్స్ చేయడం మీకు ఇష్టం లేకపోతే కనుక మీరు కొనుక్కొని లాగినవిన కోర్సులు ఉన్నాయి కదండి, ఆ కోర్సులోని రికార్డెడ్ వీడియోస్ ఉంటాయండి. ఆ వీడియో చూస్తూ నేర్చుకొని మీరు ఫ్రీలాన్సర్గా వర్క్ చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రీలాన్సర్గా అంటే ఇప్పుడు మీకు ఫర్ సపోజ్ ఇక్కడ పర్సనల్ బ్రాండింగ్ ఉంది కదా మనకు ఫస్ట్లోని, అందులో మనకు ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ ఉంటుంది అనమాట ఫస్ట్లోని. దాని తర్వాత క్యాన్వా ఎడిటింగ్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, ఈ క్యాన్వా ఎడిటింగ్లోని ఇది క్యాన్వా అనేది ఒక ఎడిటింగ్ యాప్ అండి. లోగో డిజైనింగ్ చేసుకోవచ్చు, అలానే బిజినెస్ కార్డ్స్ కూడా చేసుకోవచ్చు, యూట్యూబ్ థంబ్నెయిల్స్ చేసుకోవచ్చు, ఇలా గ్రాఫిక్ డిజైనింగ్ చేసుకోవచ్చు. ఇలా మీరు అన్నీ ఇలా క్రియేట్ చేస్తూ మీరు ఫ్రీలాన్సర్గా కూడా వర్క్ చేసుకొని మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చండి. ఓకేనా, మీకు రిఫరింగే అవసరం లేదు. సో ఇలా మీరు అక్కడ ఉన్న మీరు లాగిన్ అయిన కోర్స్ని నేర్చుకొని, ఆ కోర్సులోని అక్కడ రికార్డెడ్ వీడియోస్ ఉంటాయండి ఆల్రెడీ. ఆ కోర్స్ని నేర్చుకొని మీరు ఒక ఫ్రీలాన్సర్గా కూడా వర్క్ చేసుకొని మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చండి. మీకు రిఫరింగ్ చేయడం ఇష్టం లేకపోతే కనుక. ఓకేనా, అయినా మనం వాళ్ళకేం మోసం చేయట్లేదు కదా, మనం వాళ్ళకు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ని అందిస్తున్నాం. వాళ్ళకి ఫర్దర్గా ఫ్యూచర్లో యూజ్ అయ్యే కోర్సెస్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ మిలీనియర్ ట్రాక్ ప్లాట్ఫామ్లో 100% రిఫరల్ చేస్తేనే మనీ అనేది వస్తుంది. ఓకేనా, కొంతమంది ఇలా కూడా అనుకుంటారు, నాకు ఫ్రెండ్స్ చాలా తక్కువ, అలానే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలోవర్స్ కూడా లేరు, ఎలా వర్క్ చేసుకోగలను నేను, ఈ రిఫరల్ అనేది ఎలా చేసుకోగలను అని కూడా అనుకుంటుంటారండి. నో ప్రాబ్లం అండి, మేము మీకు ఫుల్గా ట్రైనింగ్ ఇస్తాం. మీకు ఇలా ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ లేకపోయినా ప్రాబ్లం లేదు. ఓకేనా, మేము మీకు ఇచ్చిన ఈ ట్రైనింగ్ వీడియోస్లోని ఏదైతే చెప్తున్నామో అది నేర్చుకొని మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటే వర్క్ చేసుకొని మీరు మనీ అనేది ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చండి. నో ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ వర్క్? ఇందులో వర్క్ ఏమిటి? ఏం లేదండి, సింపుల్. ఇది ఒక ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్ అండి. ఇందులో డిజిటల్గా లేదా ఫ్రీలాన్సర్గా వర్క్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అన్నమాట. మీకు ఇందాక లాస్ట్ క్వశ్చన్లో చెప్పాం కదండి, ఫ్రీలాన్సర్గా అంటే ఎలా వర్క్ చేసుకోవాలనేది. అలా మీకంటూ ఒక స్కిల్ ఉంటుంది కదా, ఆ స్కిల్ని నేర్చుకొని మీరు ఫ్రీలాన్సర్గా వర్క్ చేసుకుంటారనమాట. ఓకే, ఇది ఇలా కాకుండా ఇందులో ఇంకో ఆప్షన్ కూడా ఉందండి. ఇంతకుముందు చెప్పాను కదండి, రిఫర్. ఇప్పుడు మీరు ఏదైతే కోర్సుని తీసుకుంటారో ఆ కోర్స్ని వేరే వాళ్ళకి రిఫరల్ చేస్తూ మనం మనీ అనేది ఎర్న్ చేసుకుంటామండి. ఇందులో మనం ఒక కోర్సుని వేరే వాళ్ళకి రిఫరల్ చేసినప్పుడు మనకంటూ 90% కమిషన్ వస్తుందండి. అదే మనకు ఇన్కమ్ కింద జనరేట్ అవుతుంది అనమాట. ఇది ఈ ప్లాట్ఫామ్ యొక్క మెయిన్ మోటో అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హౌ టు స్టార్ట్ దిస్ వర్క్?
వర్క్ని ఎలా మొదలు పెట్టాలని అడుగుతారు. సింపుల్ అండి. ఈ ప్లాట్ఫామ్లో అదే కోర్సెస్ ఉంటాయి కదా, ఆ కోర్స్ని కొనుక్కొని లాగిన్ అవ్వాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత మీకు 5 or 6 డేస్ మీకు ట్రైనింగ్స్ ఉంటాయండి. 6 డేస్ అవసరం లేదండి, ఆల్రెడీ రికార్డెడ్ వీడియోస్ కదా. మీరు కాన్సన్ట్రేట్ చేసి కొంచెం ఇంట్రెస్ట్గా చూసి నేర్చుకుంటే కనుక 3-4 డేస్ సరిపోయిద్దండి. అది చూసి నేర్చుకొని మీరు ఆ వీడియోస్లో మేము ఎలా అయితే మీకు చెప్పామో వర్క్ అనేది ఇలా చూసుకోవాలని ఆ వీడియో చూస్తూ నేర్చుకొని ఇంప్లిమెంట్ చేస్తూ మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అన్నమాట. ఈజీ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. ఐ కెన్ సెండ్ మనీ టు యువర్ అకౌంట్. మనీ మీ అకౌంట్లోకి పంపించమంటారా అని అడుగుతుంటారండి. మీరు నో అని చెప్పాలి, కంపల్సరీ నో అని. ఇప్పుడు మీరే కాదండి, సపోజ్ మీరు లాగిన్ అయిన తర్వాత మీ కింద కూడా జాయిన్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళని కూడా మీరు ఇలా అకౌంట్లోకి మనీ పంపించొద్దు అని చెప్పండి. 1 రూపీ కూడా మన అకౌంట్లోకి సెండ్ చేయొద్దండి. ఎందుకంటే ఇప్పుడు మన ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్లోని చాలా మోసాలు జరుగుతున్నాయండి. కొంతమంది ఏమిటంటే మోసం చేసేవాళ్ళు ఇలా ఓకే నా ఫోన్పే నెంబర్ పంపిస్తా, నా పేటిఎం నెంబర్ పంపిస్తా, ఇలా అకౌంట్లోకి మనీ ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్తూ ఉంటారు అనమాట. తీరా మనీ సెండ్ చేసిన తర్వాత కొంతమంది ఏంటంటే అవి మోసం చేసే కంపెనీలు ఉంటాయి కదా, వాటి కోసం చెప్తున్నా అండి. మనీ మొత్తం మీరు సెండ్ చేసిన తర్వాత ఒక కాల్ అటెంప్ట్ చేయరు, మెసేజ్ చేస్తే మెసేజ్ కూడా రిప్లై ఇవ్వరు. అలా ఇంకా మొత్తానికే మీరు మోసపోతారండి. ఓకే, సో మీరే కాదు, మీరు జాయిన్ చేసిన తర్వాత మీ కింద జాయిన్ అయిన వాళ్ళు కూడా చెప్పండి ఇదే మాట. మీ అకౌంట్లోకి మనీ పంపించమంటారా అంటే కనుక నో అని చెప్పండి. చూస్తే నో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. ఫస్ట్ ఐ విల్ జాయిన్ విత్ 600 అని. అంటే ఎందుకంటే తక్కువ ఉంటుంది కదా అనేసి చాలామంది నేను 600 రూపీస్తో నేను ఈ పర్సనల్ బ్రాండింగ్లో జాయిన్ అవుతా అని అంటారనమాట. ఫర్ సపోజ్ మీరు పర్సనల్ బ్రాండింగ్తో జాయిన్ అవ్వారు అనుకో, మీరు ఈ కింద కనిపిస్తున్న ఏ కోర్స్ అయినా, సాఫ్ట్ స్కిల్ మేస్ట్రీ అయినా, డిజిటల్ మార్కెటింగ్ మేస్ట్రీ అయినా, ఆన్లైన్ మార్కెటింగ్ మేస్ట్రీ అయినా, అలానే ఇలా ఫినాన్స్ మేస్ట్రీ, డేటా సైన్స్, ఇలా ఇందులో మీరు ఏ కోర్స్ అయినా మీరు రిఫరల్ చేసి సేల్ చేయొచ్చండి. బట్ కాకపోతే మీకు ఏ కోర్స్ సేల్ చేసినా కానీ మీరు ఏ కోర్స్తో లాగిన్ అవుతారో ఆ ఇన్కమ్ మాత్రమే వస్తుందండి మీకు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ పర్సనల్ బ్రాండింగ్ అనేది మీకు 600 పెట్టి జాయిన్ అవ్వారు కదా, దీంట్లో మీకు యాక్టివ్ ఇన్కమ్ ఎంతండి? 400 రూపీస్. సో మీరు ఈ కింద కనిపిస్తున్న ఏ కోర్సులో అయినా అదే సేల్ చేసినా కానీ మీకు 400 అనేది ఇన్కమ్ వస్తుందండి. సో మీరు ఎంత పెద్ద కోర్స్ కొనుక్కొని లాగిన్ అవుతే మీకు అంత మంచి ఇన్కమ్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా? లాస్ట్గా అడిగేది హౌ మచ్ యూ ఎర్న్ టిల్ నౌ. మీరు ఇంతవరకు ఎంత మనీ అనేది సంపాదించారు అని అడుగుతారండి. ప్రతి వాళ్ళు కంపల్సరీ అడుగుతారండి. ఓకే, అంత బాగానే ఉంది, కానీ మీరు ఎంత మనీ అనేది ఎర్న్ చేశారు అని అడుగుతుంటారండి. ఈజీ అండి. మీరు ఇప్పటివరకు ఎంత మనీ అనేది ఎర్న్ చేశారు అనేది మీకు డాష్బోర్డ్ అనేది చూపిస్తుంది కదా, అది వాళ్ళకి షేర్ చేయండి. ఓకే బ్రదర్, నేను ఇదిగో ఇంతవరకు ఎర్న్ చేసా, ఇది నా ఇన్కమ్ అని చూపించండి. లేదు అనుకోండి, ఇప్పుడు మీరు మీ మెంటర్ ఉంటారు కదా, ఫర్ సపోజ్ మేము ఉన్నాం కదా, మా కింద మీరు జాయిన్ అవ్వరు కదా, మా డాష్బోర్డ్ ఉందనుకోండి, మా డాష్బోర్డ్ చూపించండి. ఇది తప్పేముంది? ఇదిగో నన్ను జాయిన్ చేసిన మా మెంటర్ డాష్బోర్డ్, ఇప్పటివరకు ఎంత మనీ అనేది ఏం చేశారు అని చూపించండి. నో ప్రాబ్లం. ఓకేనండి.